శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 34 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఎప్పట్లాగానే ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకున్న తర్వాత, దాని తెలుగు పద్యాన్ని విని, అప్పుడు మనం విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా మనకి మోహన రాగంలో శ్రీమతి హరిచందన పాడిన సంస్కృత శ్లోకం. అది వినేద్దాం. शरीरं त्वं शम्भो शशिमिहिरवक्षोरुहयुगम् तवात्मानं मन्ये भगवति नावात्मानमनघम् अतस्तेषशेषीत्ययमुभयसाधारणतया स्थितसम्बन्धो वां समरसपरानन्दपरयो. చాలా చక్కగా పాడి వినిపించింది మనకి హరిచందన. మరొకసారి ఆ అమ్మాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనం దీని యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. భగవతి పూజ్యురాల, శంభోః శివుడికి, త్వం నీవు, శశి చంద్రుడు, మిహిర సూర్యుడు, వక్షోరుహ కుచముల యొక్క, యుగము జంటగా కలిగిన, శరీరము శరీరంగాను, తవ నీ యొక్క, ఆత్మానం రూపమును, అనఘం పాపము లేనిది, నవాత్మానం నవవ్యూహాత్మకమైన ఆనందభైరవుని రూపముగా మన్యే భావిస్తున్నాను. అతః అందువల్ల, శేషః అప్రధానము, శేషి ప్రధానమైనది, ఇతి అంటే అని అని, అయం ఈ సంబంధ శేషశేషి సంబంధము, సమరస సామరస్యము, పరమానంద మహానందము, పరయోహో ప్రధానముగా, వాం మీ ఇద్దరికి, ఉభయం పరస్పరం, సాధారణతయా సమానముగా, స్థిత ఉంది అంటున్నారు. అంటే, ఓ భగవతి పూజ్యురాల, సూర్యచంద్రులు స్థలముగా కలిగిన నువ్వు శివుడికి శరీరం అయ్యావు. అంతట పుణ్యాత్ముడు నవవ్యూహాత్ముడు అయిన ఆ శివుడికి ఆనందభైరవుడు ఆయనకి రూపంగా నువ్వు అవుతున్నావని నేను భావిస్తున్నాను అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇందువల్ల మీరు ఇరువురికి ఐక్యం కలగడం వల్ల, నువ్వు శేషము అతడు శేషి, అతడు శేషము నువ్వు శేషి, ఇలా ఒకసారి ఒకళ్ళు ఒకసారి ఒకటి అవుతున్నారు. కనుక మీకు శేషశేషి భావరూప సంబంధం సమంగా ఉంది అంటున్నారు. ఒకరు ప్రధానము, మరొకరు అప్రధానము అనే భేదమే లేదు. ఒకరిపై ఒకరు ఆధారపడి కూడా లేరు మీరు. ఇది మీకు సామరస్యంతో కూడినటువంటిది అంటూ చక్కటి తాత్పర్యం ఇందులో మనం తెలుసుకోగలిగాం. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడాను వినేద్దాం. రవిశశులే స్తనములుగా రంజిలు శంభు శరీరమీయు శాంభవి భవదీయమైన తను భాగ్యము గొల్తు నవాత్మగా మరిన్ భవునకు నీకే చెల్లుగద భైరవ భైరవీ శేషశేషి భావవిధం మునందు సృష్టిలయ వైభవమందున నెంచి చూడగన్. ఎంతో చక్కగా పాడి వినిపించారు అనురాధ గారు ఈ పద్యాన్ని మనకి. ఇప్పుడు మనం మొదటగా లలితా సహస్రనామం యొక్క నామాన్ని తీసుకుంటే గనక మనకి ఇది చక్కగా కుదిరిపోయే నామం సామరస్య పరాయణ అన్న నామం ఉంది కదా, ఆ నామం మనకి ఇక్కడ చక్కగా సరిపోతుంది అనమాట. సమో న్యూన్యాదికో రసో యయోః తయోః శివశక్త్యోర్భావః సామరస్యమేవ పరం అయనం స్థానం యస్యాః ఉక్తంచాభియుక్తైః పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతాపితరౌ ప్రాంచో జాయాపతిస్తుమః ఇతి.
భోక్తృభోగ్య కర్మణోర్మిస్ సంశయే సామరస్య రసదోహిణీ శివ ఇత్యాది కాళిదాసోక్తిశ్చ సమప్రధానో సమసత్వో సమౌ తయోః ఇది శృతిశ్చ. అంటే శృతిలో ఏం చెప్పారు, కాళిదాసు గారిది ఏమిటి అన్నది చెప్తున్నారు. అలాగే అమరైః సహితస్య సామరస్య లోకస్య పరాయణం ఆశయో వా రస్యంతే గీయంత ఇతి రస్యాని సామాని చ తాని రస్యాని చ తాని పారాయణి అభిష్టాని యస్యావా బహుళగ్రహణాత్ న విశేషణస్య పూర్వనిపాతః అంటున్నారు కొంచెం గ్రామర్లో. పారాయణాభిష్టాం స్యాత్ తత్పరాశ్రయోరపి ఇది విశ్వః అంటూ ఇంకొక గ్రంథం ద్వారా కూడా మనకి ఏం చెప్పబడింది అన్నది దీని గురించి చెప్పారు మనకి. ఇకపోతే దీని అర్థం తెలుసుకుంటే మనకి ఏమంటున్నారు, సమమైన రసం గల శివశక్తుల భావమే ఈ సామరస్యం అంటున్నారు. అలాంటి సామరస్యమే పరస్థానంలో ఉంది, న్యూన్యాధికాలు ఏవీ లేవు. శివశక్తి సామరస్యమే పరాయణముగా ఉన్నది. ఈ విషయం గురించే రకరకాలుగా చెప్తున్నారు మన కాళిదాసు. తర్వాత శృతి ఏ విధంగా చెప్పింది అన్నది మనకు చెప్తున్నారు కదా. అందులో ఒండురులు తపస్సుల ఫలితమే ఒండురులు, ప్రపంచానికి తల్లిదండ్రులు, ప్రాచీనులైన దంపతులు అని శుద్ధిస్తోంది అంటూ చంద్రాలోకం అన్నది మనకు చెప్తోంది. శృతి మనకి చెప్తున్న వాక్యాలవి. కాళిదాసు ఇలా అంటున్నాడు ఏమని అంటే, భోక్తృ భోగ్యాలు అనే అలలు నశింపజేసి దేవి సామరస్యాన్ని పితుకుతోంది, సామరస్యం పితుకును అంటూ చెప్తున్నారు. అలాగే శృతి మనకి సమప్రధాన సమసత్వముల గురించి కూడాను చెప్తోందనమాట. ఈ నామం మనకి శివశక్తుల సమరస భావాన్ని చూపిస్తుంది. పరమేశ్వరికి భేదం ఏమాత్రం లేదు అంటూ తెలియజేస్తోంది. సత్యజ్ఞానానందములు సామరస్యము కలది ఆ పరమేశ్వరి, అందుకే సామరస్య పరాయణ అనబడుతోంది ఆవిడ అంటూ మనం ఇక్కడ చక్కగాను దీన్ని విశ్లేషించుకోవచ్చు. శంకరుల వారు మరొకసారి శివశక్తుల యొక్క అభేదాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు సూచించారనమాట. అయితే ఇందులో చాలా పదాలు వాడారు ఆయన. అప్రధాన అన్నారు, ప్రధాన అన్నారు, శేషశేషి అన్నారు, చంద్రుడు సూర్యుడు అంటూ అనేక రకాల పదాలు ఉపయోగించారు. వీటన్నిటికీ ఒక్కొక్కటి నెమ్మదిగా మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అన్నిటికంటే ముందుగా మనం గీతావాక్యం ప్రకృతి పురుషం చైవ విద్ధి అనాది ఉభవోపి అన్నారు. అంటే ప్రకృతి పురుషులు ఆద్యంతాలు లేనివారు, ఇద్దరు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు అంటూ తెలుసుకో అని ఈ వాక్యం అర్థం అన్నమాట. ఇక్కడ వీరిద్దరిని ప్రకృతి పురుషులుగా సూచిస్తున్నారు, వ్యక్త అవ్యక్తాలుగా సూచిస్తున్నారు, భగవంతులుగా సూచిస్తున్నారు. ఈ రకంగా పరమేశ్వరులను ఏకరూపంగా చెప్తున్నారు మనకి. అలాగే ఆ ఇరువురిని భగవంతులుగా కూడాను చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవతి అంటే షడ్గుణాలు కలది. మనకి విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధైర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి రిణాః అన్నారు. అంటే సమగ్రమైన ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రియము, జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ ఈ 6 గుణాలు భగము అన్నారు. అస్యాహ అస్తి ఇతి భగవతి అన్నారు. అంటే ఈ గుణాలు ఇద్దరికి కూడాను సమానంగా ఉన్నటువంటి వారు కాబట్టి వారిద్దరూ భగవతి భగవంతులు, భగవాన్ అన్నమాట. భగవతి భగవాన్, వారిద్దరి అభేదాన్ని మరొకసారి మనకి స్పష్టంగా చూపించారు. అలాగే ఈ ప్రకృతి పురుషుల సంబంధం చాలా విచిత్రంగా ఉంది. ఈ విషయం ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు. ఆనంద భైరవి, ఆనంద భైరవులుగా శ్లోకంలో ప్రతిపాదించారు మనకి. వీటి సంబంధం శేషి సంబంధం అన్నారు. అప్రధాన ప్రధాన లేదా ఆధేయ ఆధారాలుగా చెప్పబడుతుంది. అన్ని విషయాల్లో వీరు ఇరువురు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండడం చేత ఒక శరీరముగా ఒకరుగా చెప్పబడుతున్నారు అంటూ ఇందులో చెప్పుకొచ్చారు మనకి శంకరుల వారు. సూర్యచంద్రుడు స్తనముగా గల శరీరముగా దేవి చెప్పబడుతుంది. దేవి యొక్క స్తనాలను మనం ఇదివరకు కూడాను నేత్రాల ద్వారా, తాటంకాల ద్వారా, అలాగే ఆవిడ స్తనద్వయం ద్వారా కూడాను పోల్చడం జరిగింది. సూర్యచంద్ర స్తనో దేవ్యాః తవేవ నయనే స్మృతో ఓభౌ తాటంక యుగళమిత్యేషు వైదికీ శృతి అంటూ శృతిలో మనకి చెప్పారు అన్నది తెలియజేస్తోంది. స్తనములు పోషక ధర్మానికి చిహ్నాలు అంటూ చెప్పుకున్నాం మనం. పగలు సూర్యరశ్మి వలన, రాత్రి చంద్రుడి వల్ల
సమస్త జీవులకు ఆహారము అందుతోంది. వృక్షాల ద్వారా, ఔషధాల ద్వారా అందించబడుతోంది అంటూ తెలుసుకున్నాం. అందువల్ల సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి స్తనములు సూర్యచంద్రుడితోటి పోల్చారు. అమ్మవారు విశ్వ సామ్రాజ్యానికి మహారాజ్ఞి. ఈ విశ్వంలో ఎక్కడ, ఎప్పుడు, ఎవరి వలన ఏ పుణ్య, అపుణ్య కార్యాలు నిర్వహించబడుతున్నప్పటికీ ఆలస్యం లేకుండా తెలుసుకొని, ఆయా కార్యాలకు తగిన రీతిలో చర్య తీసుకోవడం, పగలుకు సూర్యుడిని, రాత్రికి చంద్రుడిని ఆయా కర్మలకు సాక్షులుగా అమ్మవారు ఏర్పాటు చేసుకుంది. ఆ సూర్యచంద్రులిద్దరూ సమాచారమును వెనువెంటనే ఆలస్యం లేకుండా తనకు నివేదించడంలో, ఉన్నది ఉన్నట్లుగా తెలపడంలో తన 2 చెవులుగాను, చూసింది చూసినట్లుగా తెలపడానికి తన 2 కన్నులుగాను ఆ సూర్యచంద్రుల్ని ఏర్పాటు చేసుకుంది అని దీనిలో అంతరార్థం. ఈ సూర్యచంద్రులు ఇడా, పింగళ నాడీలు అని కూడా మనం ఇదివరకు గూఢార్థంలో చెప్పుకున్నాం. ఒక సన్నివేశం గాని, సంఘటనం గాని భౌతికంగా జరిగిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ అది జరగడానికి పూర్వం దానికి సంబంధించిన జ్ఞానం తెలిసే లక్షణం కలవారిని భైరవులు అంటారు. కాలజ్ఞానం తెలిసే వారిని కాలభైరవులని కూడాను వ్యవహరిస్తుంటారు. కాశీలో కాలభైరవుడు ఇటువారులను సూచించే అధిదేవత. అమ్మవారి సహస్రనామాల్లో కాలభైరవ పూజిత, మార్తాండ భైరవారాధ్య మొదలైన నామాలు కూడా మనం వింటుంటాం. ఇదివరకు చెప్పుకున్నట్టుగా మనకి కౌళ మార్గాన్ని అనుసరించే వాళ్ళు, సమయాచారాన్ని అనుసరించే వాళ్ళు ఇద్దరు ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ కౌళులు పరమేశ్వరుణ్ణి నవాత్మకుడు లేదా నవవ్యూహాత్మకుడు అంటారు. పరమేశ్వరుడు నవవ్యూహాత్మకుడు. ఇతడే ఆనంద భైరవుడు. ఈ ఆనంద భైరవుడిని మహాభైరవుడు అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఈ మహాభైరవుడు నవాత్మకుడు అన్నారు. నవాత్మకుడు అనే పేరుతోటి పిలుస్తున్నారు అంటే నవవ్యూహాలు కలవాడని అర్థం అన్నమాట. కాలవ్యూహము, కులవ్యూహము, నామవ్యూహము, జ్ఞానవ్యూహము, చిత్తవ్యూహము, నాదవ్యూహము, బిందు వ్యూహము, కళావ్యూహము, జీవవ్యూహము ఇలా 9 వ్యూహాలున్నాయి. కాలానికి సంబంధించింది కాలవ్యూహం, కులవ్యూహం అంటే వర్ణాలకు సంబంధించింది, నామవ్యూహం అంటే చరాచర జీవుల నామధేయాలకు సంబంధించింది, జ్ఞాన వ్యూహం అంటే మనస్సు, బుద్ధి మొదలగు వాటి ద్వారా పొందే జ్ఞానానికి సంబంధించింది, చిత్త వ్యూహం అంటే మనస్సు, మహత్తు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటికి సంబంధించింది. నాద వ్యూహం అంటే నాదము, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ స్థితులను వాటికి సంబంధించిన వాక్కు సంబంధించింది. బిందు వ్యూహం, బిందు వ్యూహం అంటే ఆధార స్వాదిష్టానాది చక్రాలకు సంబంధించినది అని చెప్పుకోవచ్చు మనం. కళా వ్యూహం అంటే పంచాశత్ అక్షరాలకు సంబంధించింది ఈ కళా వ్యూహం. తర్వాత జీవ వ్యూహం అన్నారు. జీవాత్మ సముదాయానికి సంబంధించింది ఇది. శక్తి శివులైన ఆనంద భైరవి, ఆనంద భైరవులు ఈ శ్లోకంలో పరానందుడు అనే పేర్లతోటి తెలిపారు. సృష్టి యందు పరకు ప్రాధాన్యత, పరానందకు అప్రధానత్వం. ప్రళయం నందు పరానందకు ప్రాధాన్యం, పరకు అప్రధానత్వం. ఈ ఇద్దరి తాదాత్మ్యం నవాత్మకం అన్నమాట. ఇద్దరికి సమానంగా అది చెల్లుతుంది. ఇప్పుడు మనకి శేషత్వాల గురించి చెప్పారు శంకరుల వారు. అదేమిటి? సృష్టి స్థితి లయలందు భైరవుడికి చిత్తస్వరూపమైన భైరవికి సామరస్యం కలగడం వల్ల భైరవికి అంటే అమ్మవారికి శేషిత్వము, భైరవునికి అప్రధానత్వం వల్ల శేషత్వము కలుగుతుంది అన్నారు. సర్వ జగత్తును ఉపసంహారం చేసుకున్నప్పుడు భైరవి భైరవునిలోని అంతర్భావాన్ని పొందుతోంది. భైరవునికి శేషిత్వం కలుగుతోంది, భైరవికి శేషత్వం కలుగుతోంది. శేష అప్రధానం, శేషి ప్రధానం అవుతుంది. ఆత్మ శరీరంను ఆశ్రయించి ఉంటుంది. పరమేశ్వరుడికి శరీరం అవుతున్నప్పుడు ఆమె శేషి, అనగా పరమేశ్వరుడు శేషత్వాన్ని పొందుతున్నప్పుడు పరమేశ్వరికి శేషత్వం ఉండదు. ఇద్దరూ విడివిడిగా ఉన్నప్పుడే శేషత్వం. 9 అంకెను 2 చేత భాగిస్తే 1 శేషం వస్తుంది. 9 ప్రధాన సంఖ్య, దాన్ని శేషి అంటారు అంటూ మనకి పెద్దలు చెప్తున్నారనమాట. దీన్నే మనం ఇంకొంచెం విశ్లేషించి చూసుకుంటే గనక సృష్టి విచ్చుకున్నప్పుడు శక్తికి లేదా ఆనంద భైరవికి ప్రాధాన్యము, ఆనంద భైరవునికి అప్రధానత్వము అని చెప్పుకున్నాం కదా.
చెట్టుకి దాని ఫలములోని బీజం వంటి స్థితి. ఈ స్థితిలో చెట్టుకే ప్రాధాన్యం ఉంటుంది. ఇక ప్రళయంలో శివుడికి లేదా ఆనంద భైరవునకు ప్రాధాన్యత. ఆనంద భైరవికి అప్రధానత్వం చెల్లుతుంది. అది వృక్ష సారం విత్తనంలోనికి లీనమైన స్థితి వంటిదన్నమాట. ఈ స్థితిలో విత్తనంలో అంకురప్రాయంగా చెట్టు నిక్షిప్తమయ్యే ఉంటుంది. అప్పుడు విత్తనానికి ప్రాధాన్యం గాని చెట్టుకు కాదు కదా! ప్రధానత్వం చెల్లినప్పుడు శేషిత్వం అని, ప్రధానత్వం చెల్లనప్పుడు శేషత్వము అంటూ సమన్వయించాలి మనకి. ఇద్దరికీ సమయ సందర్భాలను బట్టి 2 లక్షణాలు చక్కగా చెల్లుతున్నాయని మనం చెప్పుకోవచ్చనమాట. అందువల్ల ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న తరతమ భేదాలు లేవు. విత్తనం గొప్పదా, చెట్టు గొప్పదా అంటే మనం ఎలా చెప్తాం? అదే రకంగా ఇక్కడ కూడాను అదే విషయాన్ని శంకర్ల వారు ఇక్కడ ప్రతిపాదిస్తున్నారనమాట. వీరిద్దరూ కలిసిన పూర్ణ రూపమే మహానందం అంటూ మనం పరమేశ్వరుల ఏకరూపమే ఆనంద భైరవి. వారిద్దరూ సమానులే. ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇద్దరూ కూడాను అవిభాజ్యులు. వారిద్దరి మధ్య శేషశేషి సంబంధం సామరస్యంతో కూడినటువంటిది. ఆ ఇద్దరూ కలిస్తేనే పరిపూర్ణ ఆనందము, మహానందము అంటూ శంకరుల వారు ఈ శ్లోకంలో మనకి ప్రతిపాదించారు. ఇకపోతే దీనికి సంబంధించిన యంత్రం చూస్తే గనక అది సమభుజ త్రికోణము, త్రిశూలయుక్తము, హ్రీం బీజ సంహితం అది. ఈ యంత్ర బీజాక్షరాల్ని గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి. మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే మహాబుద్ధిమంతులం అవుతా ఉంటాం మనం. ఈ రకంగా మనం చక్కగా దీనికి విశ్లేషణ చెప్పుకోవడం జరిగింది ఈరోజు. మళ్ళీ రేపు మనం మరొక శ్లోకంతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.